పోరాటాల రాములు నీకు సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. పోరాటాల రాములు ఆకలి కన్నం దొరికే దారి చూపినవాడా, నీ హత్యకు ఉడుకుతోంది ఊరూరు వాడవాడా. అందుకనే పేద రైతు అందుకనే పేద రైతులెత్తినారు కత్తులు, రాలి పడక తప్పదు స్వామి తలల గుత్తులు. పోరాటాల రాములు నీకు సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. బిక్కి పడుగోళ్లను కూడగట్టి నిలిపినావు, సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు. శివాయి జమా భూముల్లో శివాయి జమా భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ ఎగరేస్తాం ఎర్రకోట గురుజులపై తప్పకుండా. పోరాటాల రాములు నీకు సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. పోరాటాల రాములు సాధిస్తాం రాఘవయ్య గారి ఆశయాలను, సాధిస్తాం రాఘవయ్య గారి ఆశయాలను. అమర వీరులకు, అమర వీరులకు. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె. అమరజీవి కమతం రాఘవయ్య గారికి విప్లవ జోహార్లు. వారు మరణించి 25 సంవత్సరాల కాలం 35 సంవత్సరాల కాలం పూర్తయింది.
కానీ జీవించినటువంటి కాలంలో వారు నిర్వహించినటువంటి పాత్ర ఏమిటి అనే దానితోనే మరణించిన తర్వాత జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా 35 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఈ తరం ప్రజలు తలుచుకున్నారు అంటే ఈ సమాజానికి మిగిల్చిపోయినటువంటి జ్ఞాపకాలు, వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వారు నిర్వహించినటువంటి పాత్ర ఇది సజీవ సాక్ష్యంగా మిగిలి ఉన్నది. కాబట్టే ఈరోజు ఆ అమరవీరుడికి ప్రధానంగా ఆ మనిషికి ఆ రకమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ పార్టీ, ఒక పేద ప్రజల సంక్షేమానికి కొట్లాడినటువంటి పార్టీ, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకి అయినా సరే తట్టుకొని శ్రమజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాడేటటువంటి మార్గంలో ఆయన జీవించటం, ఆ మార్గంలో ఆయన అమరుడు కావటం, ఆ మార్గంలోనే ప్రజల మధ్యన అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తన పాత్ర ఉండటం, ప్రజల మధ్య స్నేహభావం, ఇవన్నీ కూడా ఆయన్ని సజీవంగా మన ముందు నిలబెడుతున్నాయి. వారిని చూసి నేర్చుకోవాల్సినటువంటిది ఇతరుల ఎడల, ప్రజల ఎడల మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది. ఒకవేళ ఎక్కడైనా మనం ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటంగా ఇంకా పేద ప్రజలు కానీ, శ్రమజీవులు, కార్మికులు, రైతాంగ సమస్యలు ఇలాంటివి ఉంటే స్పందించాలనేటటువంటి జ్ఞాపకాలను కానీ ఇవన్నీ రాఘవయ్య గారి యొక్క స్ఫూర్తితోని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అమరజీవికి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఇది నిర్వహిస్తున్నటువంటి కోదాడ, అనంతగిరి మండల ఈ 2 శాఖలకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆ రాఘవయ్య గారి యొక్క జ్ఞాపకాలని ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ ఆ అమరజీవికి విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు. రాఘవయ్య గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తమ్మర స్తూపం దగ్గర, వారి స్తూపం దగ్గర నిర్మించినటువంటి స్తూపం వద్ద ఇవాళ కోదాడ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ, ప్రధానంగా పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మండల కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతరావు గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి గారు, సత్యనారాయణ గారు, రైతు సంఘం నాయకులు ప్రసాద్ గారు, ఇంకా ఈ గ్రామ శాఖ కార్యదర్శి, ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తూ, రాఘవయ్య గారి జీవితం మనందరికీ ఆదర్శనీయమైన రాఘవయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటం నాడే ఆనాడు దొడ్డా నరసయ్య గారి సాన్నిధ్యంలో వారితో పాటు అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర రాఘవయ్య గారికి ఉన్నది. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని నిలబెట్టే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి పాత్ర రాఘవయ్య గారికి ఉన్నది. అదే కాకుండా ఈ ప్రాంతంలో రైతు సమస్యల మీద, కార్మిక సమస్యల మీద, పేద ప్రజల సమస్యల మీద నిరంతమానం చేసుకున్నటువంటి పాత్ర వారిది ఉన్నది. వారి ఆశయ సాధన కోసం మనందరం నేడు ఈ కోదాడ నియోజకవర్గంలో ఇంకా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, ఇక్కడ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వారి స్ఫూర్తితో ఇవాళ ఈ నియోజకవర్గంలో ఒక 4 గ్రామ పంచాయతీలని సాధించుకున్నటువంటి పాత్ర ఈనాడు వారి స్ఫూర్తి ద్వారానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా గెలిపించుకున్నటువంటి నిరంతరం మనం ప్రజల మధ్యన ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరంతరం ప్రజల మధ్యన, ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం భవిష్యత్తులో పోరాటాలు చేసి వారి చరిత్రను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి మరొకసారి జిల్లా కమ్యూనిస్టు పార్టీ పక్షాన విప్లవాభివందనాలు, విప్లవ జోహార్లు అర్పిస్తూ మీ పాల్గొన్న నాయకత్వానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. గారి 35వ వర్ధంతికి చేసిన మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నా శేఖర్ గారికి, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర గారికి,
జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న సోదరి సర్పంచ్ గారికి, బుద్ధ సత్య గారికి, ప్రసాద్ గారికి, ఇక్కడున్న కార్మికులు, ఇక్కడున్న మన సిపిఐ పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే గర్వంగా చెప్పుకోగలుగుతాం మనం. ఎందుకంటే చచ్చిపోయి కూడా 35 సంవత్సరాల తర్వాత కూడా ఇలా కౌతవరావు గారిని మనం మనలు చేసుకుంటున్నాం అంటే అది మనకు ఒక కమ్యూనిస్టుగా ఒక మనం చెందుద్ది. ఇప్పుడు చాలామంది 100 కోట్లు సంపాదించి ముఖ్య మంత్రి పదవులు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు పనిచేసుకునే రోజులు ఉన్నాయి. అలాంటిది ఒక కమ్యూనిస్టుగా పనిచేస్తే వాళ్ళని మనకి ఎంతలో ఉండదో సమాజంలో మనమే కళ్ళారు చూస్తున్నాం. అందుకనే మనం కమ్యూనిస్టుగా ఉంటాం అనేది కాళ్ళ దగ్గర తీసుకొని చెప్పుకునే పరిస్థితి మంది. ఎందుకంటే గర్వంగా ఉండొచ్చు, ఎంతమంది ఉన్నది కాదు, మనం ఎంత ఉన్నది కాదు, ఎంతమంది ఉన్నది, మనం అంత సూచించిన బాట నడిచి వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించడానికి అనంతగిరి మండలం శాంతినగరం గ్రామాలందరికీ కూడా మన పార్టీ తరఫున, కోదాడ మండల పార్టీ శాఖ తరఫున వారికి హృదయపూర్వక విప్లవాభినందనలు. పోరాటాల రాములు నీకు సలాములు, వృధా కాదు నీ మరణం, రేపటి సూర్యుని కిరణం.